చేసేది సింగిల్గా వస్తారనుకుందా లేకపోతే కూటమిగా వస్తారనుకుందా? అది వాళ్ళు డిసైడ్ అవుతారు. అది మనం ఎట్లా డిసైడ్ చెప్పండి. ప్రభావం అయితే చూపించిద్ది అంటారు అక్కడ సింగిల్గా. 100% చూపిస్తుంది ప్రభావం అనేది. జనసేన 100% ఉంది, జనాల్లో ఉంది. మీకు తెలిసిన నెలలో మొన్న లోక్బాడ్ ఎలక్షన్లో కూడా ప్రజలు ఆల్రెడీ ఒక ప్రెసిడెంట్ సీటు కూడా గెలిచింది. ప్రజల్లో చాలా నమ్మకం ఉంది. లేడీస్ కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ మాకు కావాలి, మాకు అక్కడ అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వచ్చినా కూడా చెప్పింది వేరు చేసింది వేరు, 100% పవన్ కళ్యాణ్ కావాలనేది కూడా జనాలు అడుగుతున్నారు అక్కడ. కేటీఆర్ గారు అన్నారు కొత్తగా పోటీ చేసేది ఉంది, అలాగే 2023లో పోటీ చేసాం, ఇప్పుడు కొత్తగా పోటీ చేసేది ఉంది. 2023లో జనసేన ఎక్కడ పోటీ చేయలేదు. పార్టీ స్థాపించింది కానీ ఎక్కడ పోటీ చేయలేదు. పోటీ చేస్తా అనే కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ చెప్పలేదు. లేదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది నిన్న ఏమైతే వాళ్ళు విమర్శించిన తర్వాత తెలంగాణ రానియము, అడ్డుకుంటాము, సభ లేనందుకు ఆయన అప్పుడు ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు డిక్లేర్ చేసిండు, నేను పార్టీ పెట్టిన తెలంగాణలో, జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో, 100% ఈసారి కంపల్సరీగా పోటీ చేస్తా, నేనే తిరుగుతా అని డైరెక్ట్ చెప్పేసిండు. ఏమన్నా మీ జాగిరా అంటే కేటీఆర్ గారు కూడా రియాక్ట్ అయ్యి, కవిత గారు కూడా రియాక్ట్ అయ్యి, అవును ఇది మా జాగిరే, మేము పోరాటం తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి ఇది మా జాగిరే. అది తెలంగాణ వాళ్ళందరూ విమర్శించడం లేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గురించి విమర్శించిండో వాళ్ళని ఉద్దేశించి నన్ను ఎవరైతే విమర్శించినారో వాళ్ళని మీ అయ్యే జాగిరా అన్నాడు. ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అన్నాడు. ప్రాంతీయ భేదం అనేది మనం చూపిస్తలేము కదా, అది వాళ్ళు చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ పోతే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది, ఇంకా తెలంగాణ రాజకీయ నాయకులకు భూస్థాపితం అయిపోతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే అందుకోసమనే రానియకుండా అడ్డుపడుతున్నారు. కవిత గారు ఒక మాట అన్నారు, ఫస్ట్ మీ రాష్ట్రం చూసుకోండి, మీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకోండి, మాది మేము చూసుకుంటాం అనేసి అన్నారు. నేను చెప్తున్నా బ్రదర్, ఒకటి లాస్ట్ టైము కర్నూలుకు వచ్చి విజయవాడకు వరదలు వచ్చినాయి అన్నారు. అమరావతికి ఎక్కడ వరదలు వచ్చినాయి? వరదలు వచ్చింది ఎక్కడ? మనకు విజయవాడ అవుకలో వరదలు వచ్చినాయి. అమరావతిలో ఏ సైడ్ నుంచి వాటర్ వస్తాయి? ఎవరైతే అమరావతి గురించి విమర్శిస్తుండ్రో వాళ్ళ కళ్ళు తెరిచి నేను చెప్తున్నా 100% ఎవరైతే విమర్శిస్తుండ్రో వాళ్ళకు నేను ఖర్చు పెడతా. రేపు వరదలు వచ్చినప్పటికైనా వాళ్ళు వచ్చి 1 లీటర్ వాటర్ గిన మనకిన కిష్టా నుంచి అమరావతిలోకి వచ్చి చూపిస్తే నేను దానికి దేనికైనా రెడీ. కవిత గారు ఇంకో మాట కూడా అన్నారన్న, ఏమన్నారంటే నువ్వు సంపాదించిన ఆశలో మాకు కూడా వాటా ఉంది, నీ సినిమాలంతా మా నైజంలోనే ఎక్కువ చూశారు, అందుకనేసి ఇది తెలంగాణ సొమ్ము. ఏం తెలంగాణ సొమ్ము? హైదరాబాదులో ఉన్న ప్రతి పరిశ్రమ ఆంధ్ర వాళ్ళు స్థాపించింది. ఇప్పుడు సినిమా కోసం కష్టపడుతుందంటే సినిమా తెలంగాణలో ఒక పవన్ కళ్యాణ్ గారు వల్ల ఎంతమంది బాగుపడుతున్నారు? దాంట్లో తెలంగాణ వాళ్ళు లేరా? పోనీ తెలంగాణ ట్యాక్సీ కడతలేడా? ఫ్రీగా ఏమైనా చేస్తుండా? ఎట్లా మాట్లాడుతుంది కవిత గారు? బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు తెలంగాణ నాశనం కోరుకోవడానికి కోసం నువ్వు ఎన్ని చేస్తావు? పొన్నం ప్రభాకర్ గారి నుంచి రీసెంట్గా విషయం వచ్చింది, ఏదో ల్యాండ్ కబ్జా చేసిండని చెప్పేసి వాళ్ళు అమెరికా నుంచి వచ్చి వాళ్ళు డాక్యుమెంట్స్ పెట్టుకొని అది చూసుకోమని చెప్పేసి అర్థం లేని మాటలు. పొన్నం ప్రభాకర్ జాతీయ పార్టీలో ఉన్నాడు, రాష్ట్ర పార్టీలో ఉండి విమర్శించాలి. ఒక జాతీయ పార్టీలో ఉండి అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రాలో కూడా ఉంది, ఆయన సరైన నాయకుడు కాదు, ఆయన గురించి మాట్లాడుకోవడం వాళ్ళ అవసరం. అనిరుద్ధ్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల నిరూపించమని చెప్పండి. అది నేనేమిటంటే వచ్చేమో కానీ నువ్వు పోటీ చేస్తే డిపాజిట్ హైదరాబాదు ఎవడబ్బ సొమ్ము కాదు, అది ఆంధ్రప్రదేశ్లో ఒక భాగము, వాడబ్బ సొమ్ము కాదా అని చెప్పి 100% హైదరాబాదు డెవలప్ అయిందంటే కేవలం తెలంగాణ వాళ్ళైతే డెవలప్మెంట్ కాలేదు. టోటల్ ఇండియా వల్లనే డెవలప్ అయింది. అనేక కంట్రీస్ నుంచి ఉన్నారు. ఓన్లీ మన ఆంధ్రాలో విమర్శించడం అనేది వాళ్ళ కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏజ్ ఏ గుడ్ పర్సన్, నిజాయితీ పర్సన్, ఆయన అడ్డుకునే దమ్ము ఎవరికైతే లేదు.